హాయ్ వ్యూవర్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడే ప్రస్తుతం అయితే ఇక్కడికి కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇప్పుడే రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలరే ప్రధాన పార్టీల నుంచి నాయకులు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో చూద్దాం ఎవరైతున్నారు ఏంది అనేది కూడా త్వరలో ఉత్కంఠ కూడా మనకు తెరబడతా ఉంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. సహకరించిన మన నాయకులందరికీ, ఓటర్ల ప్రజానీకాన్ని అందరికీ, నమ్మకంతో నిలబెట్టిన ప్రతి ఒక్కరికి, నా కుటుంబానికి, అన్నిటికన్నా ముందు మా ఆయనకి, కృష్ణారెడ్డికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మేము ముందే మాట ఇచ్చాం, అదే మాట మీద నిలబెట్టుకుంటాం, మళ్ళీ ఆ మాట ప్రూవ్ చేస్తామని సెలవు. ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా శిరీష కృష్ణారెడ్డి గారు చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా విజయం సాధించడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టడం జరిగింది. మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలను ప్రజల వద్దకు చేర్చి ప్రజల యొక్క మన్ననలు పొంది రాబోయే కాలంలో మరొకసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నారు. అతి తక్కువ మెజార్టీతో మేము 2 మున్సిపాలిటీలు పోవడం జరిగింది. ఒకటి ఎల్లంపేట, అదేవిధంగా మూడుజింతలపల్లి. తప్పకుండా వాళ్ళు డబ్బుల దాహం చూపించి ప్రజలను తప్పుదో పట్టించారు. మల్లారెడ్డి గారి యొక్క అరాచకాలకు తిరుగు లేకుండా పోయింది. మరి ఆయన ఏదైనా డబ్బుల మయం చేసి ఈరోజు మేడ్చల్ నియోజకవర్గాన్ని ఎంత భ్రష్టు పట్టించిందో చూస్తున్నాం. మరి తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు గుర్తించి అట్లాంటి నాయకులను చేరదీయకుండా ప్రజల్లో పనిచేసేటువంటి నాయకులను ఈ శిరీష కృష్ణారెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల్లో మమేకమై కృష్ణారెడ్డి గారి యొక్క సేవలు ఒక సర్పంచ్గా ప్రజలకు అతి దగ్గరైంది కాబట్టి అతిపెద్ద మెజార్టీతో గెలుపొంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. వారి యొక్క మంచి కార్యక్రమాలు చేపట్టి మిగతా గెలిచినటువంటి వాళ్ళు లాల్గల్ మలక్పేట కానీ, అదేవిధంగా మజిద్పూర్ కానీ, తుర్కపల్లి, యాడారం అన్ని గ్రామాలకు అన్నిటికి కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి గెలిచినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి అదేవిధంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ముందు కూడా కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన తర్వాత చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి ఈరోజు అలియాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చైర్మన్ అవుతారు. ఎవరికి మెజార్టీ లేని పరిస్థితిలో కొందరితో సంకేతం చేసుకొని వాళ్ళ మద్దతుతోని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అవుతుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న మల్లారెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలు, ఇక్కడ ఉండే కార్యకర్తలు, ఉభయ నాయకులు, అక్కడున్న నాయకులు కూడా ఆలోచన చేస్తారు. డబ్బులమయం చేసి ఒక పేదవాడు కూడా పోటీ చేయలేని పరిస్థితులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతనికి బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్న ప్రజలు తప్పకుండా ఇప్పుడు కొంత బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. రాబోయే ఏ ఎన్నికలైనా అతనికి బుద్ధి చెప్తాం. ప్రజాస్వామ్యం కూలి చేసి డబ్బులమయం చేసి పేదవాడు కూడా పోటీ చేయని పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనించాలని, ప్రజాస్వామ్యం కూని చేసేటువంటి వాళ్ళను పారదోలాలని మనవి చేస్తూ ఉన్నాను. కృష్ణారెడ్డి గారు అదేవిధంగా వైస్ చైర్మన్ 2 కూడా కైవసం చేసుకున్నాం. చాలా సంతోషం. మా కార్యకర్తలందరూ కూడా కష్టబలం, ముఖ్యంగా పెద్దలు సుధిరెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, పెద్దలు ఈ ప్రాంత ఇన్ఛార్జి నక్క ప్రభాకర్ గారు చక్రం దింపిరిడ. నక్క ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా లాల్గఢ్ మలక్పేటలో ఏదైతే మలక్పేట ఉందో దాంట్లో చిచ్చల పిడుగు మా తమ్ముడు చిన్నోడు బాబు, అదేవిధంగా సాయి కుమార్ గారు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి గారికి తీసుకున్నటువంటి నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లి ఇంటింటికి చెప్పి విజయం సాధించినటువంటి యువకులు. మరి కావాలని చెప్పి ఉద్దేశంతో లాల్గఢ్ మలక్పేటలో చాలా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గెలిచినటువంటి వీరులు ఆ 2 మిత్రులు, సప్న, మౌనిక, 2 వీరులు విజయం ఇది. ఆ 2 వల్ల మా సోదరిమణి, 2 సోదరిమణులు పెద్ద గుట్టలు ఎదుర్కొరు. వాళ్ళు ఒక్కటే రోజుల అక్కడ క్యాండిడేట్ను ప్రకటించి బీఫామ్ ఇస్తే బ్రహ్మాండంగా గెలిచినటువంటి మిత్రులు వీళ్ళు. అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మా రేవంత్ రెడ్డి గారి మా మీద పెట్టినటువంటి నమ్మకం, దాన్ని అనుగుణంగా గెలిపించినందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా వంతు కృషి ఈ అలియాబాద్ మున్సిపాలిటీ డెవలప్ కావడానికి నేను సహాయశక్తులా కృషి చేస్తాను.
సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చైర్మన్గా కమటం శిరీష కృష్ణారెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా మాలతి మాధవరెడ్డి గారిని ఎన్నుకున్నారు. ఇదే విధంగా వాళ్ళు కూడా గ్రామాలకు అన్ని వార్డులకు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ ఎన్నికను కాస్త పూర్తి చేయడం జరిగింది. సో కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేశారు. అదేవిధంగా వారందరూ కూడా వార్డులను తమ యొక్క వార్డులన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామని వారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.